దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు కలుగును గాక. మరి ఈ ప్రార్థనా గ్రూప్నకు, మరి ఎలీషా ప్రార్థనా గ్రూప్నకు, మరి సంఘస్థులకు, మరి ఈ వాయిస్ మెసేజ్ వింటున్నటువంటి దేవుని ప్రజలకు, దైవ సేవకులకు, దైవ సేవకురాలకు, సువార్థికులకు, చర్చు పాస్టర్స్కు, సంఘాలకు, మరి విశ్వాసులకు, ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వింటున్నటువంటి ఈ వాయిస్ మెసేజ్ సాక్ష్యాలను వింటున్నటువంటి ప్రతి ఒక్క దేవుని ప్రజలకు అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో శుభాలు తెలియచేస్తున్నాను. నా పేరు దిలీప్ కుమార్. మా నాన్నగారి పేరు పరమానందం, మా అమ్మగారి పేరు సుకుమారి. వారి ఇరువురు లేరు, ప్రభువునందు నిద్రించున్నారు. మరి దేవుడు కృపను బట్టి, దేవుని కృపలో కొనసాగుతున్న విధానమును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాకు వివాహమైంది. నా భార్య పేరు ఎమిమా సంధ్య. నాకు 2 పిల్లలు, సెరీనా షైని, మనశ్శేని హిత్ బాబు. మరి దేవుని కృపలో నా జీవితంలో దేవుడు అనేకమైన అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను మరి దేవుడు చేసి ఉన్నాడు. ముందుగా దేవునికి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు నేను మాట్లాడుతున్నాను. నా వాయిస్ మీ అందరికీ వినపడుతుంది. ఎక్కడెక్కడ వింటున్నారో ఈ వాయిస్ అంతా మీకు వినపడుతుందంటే అది దేవుని కృప తప్ప వేరే ఒకటి లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈరోజు నా యొక్క ఊపిరి, నేను బ్రతుకున్న ఊపిరి, నాకున్నటువంటి హెల్త్ కండిషన్, నాకున్నటువంటి సమస్తము దేవాది దేవుడైనటువంటి మరి యేసయ్య ఇచ్చినటువంటి కృప తప్ప వేరొకటి లేదు. ఈరోజు నేను ఒక సాక్ష్యాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. 2020 జూలై నెల 11వ తేదీ రాత్రి జామున ఒక 2:30 గంటలకు 2:30 PM AM 2:30 గంటల టైంలో ఏమైందంటే నాకు ఉన్నట్టుండి గుండెల దగ్గర నొప్పి వచ్చింది. అంతకుముందు ఎలా ఉన్నదంటే కొంచెం బాడీ అనీజీగా, సిక్గా అనిపించింది. చాలా ఇబ్బంది అనిపించింది. నేను వెంటనే ఏం చేశానంటే వాష్రూమ్కి వెళ్ళినాను. వాష్రూమ్కి వెళ్ళేసి అక్కడికి వెళ్ళినప్పుడు వామిటింగ్స్ అయింది. 1-2 సార్లు వామిటింగ్ అయింది. ఇంటికి వచ్చి లోపల రూమ్లోకి వచ్చి మళ్ళీ పడుకున్నప్పుడు ఎక్కువ నొప్పి వస్తుంది. నా భార్యకు చెప్పాను, ఈ విధంగా నొప్పి వస్తుంది, నాకు నా వల్ల కావడం లేదు అంటే వెంటనే మాకు తెలిసిన బంధువులకి కాల్ చేయడం జరిగింది, తెలిసిన స్నేహితులకు కాల్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చి హాస్పిటల్కి తీసుకొని వచ్చారు. ఎలైట్ హాస్పిటల్స్ అనే తిరుపతిలో ఉంది. అక్కడికి వచ్చాము. అక్కడికి వచ్చి గ్యాస్ట్రైటిస్ ఏమో అని అనుకొని గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ అవి ఇచ్చారు. అది ఒక 1/2 అవర్ 1 అవర్లో తగ్గుతుంది, కానీ నాకు తగ్గనే లేదు. అది ఇంకా నొప్పి వస్తూనే ఉన్నింది. ఇంకా వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఒక సిస్టర్ ఏం చెప్పారంటే, బ్రదర్ దయచేసి కార్డియాక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఇట్లా నొప్పి వస్తుందంటే అది గ్యాస్ట్రోలో అయితే త్వరగా తగ్గిపోతుంది ఇంజెక్షన్తోనే, ఇది తగ్గలేదంటే ఇది కార్డియాక్ ప్రాబ్లం ఏమో, ఒకసారి చూడండి అన్నారు. ఆ టైంలో ఏమైందంటే వెంకటరమణ అనే ఒక హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి వాళ్ళు పరీక్ష చేసి ఈసీజీ అవన్నీ తీసినప్పుడు అది హార్ట్ అటాక్ అని చెప్పడం జరిగింది. ఇంకా నా జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే నేను ముందుగా చెప్పాను, మా తల్లిగారు తండ్రి గారు ఇరువురు హార్ట్ ప్రాబ్లంతోనే ఉండి చనిపోవడం జరిగింది. సరే, ఇప్పుడు నాకేమైందంటే ఈ హార్ట్ అటాక్ అనేసి అన్నారు. ఇమీడియట్లీ ఒక ఇంజెక్షన్ వేయాలన్నారు. ఆ ఇంజెక్షన్ కాస్ట్ 38,000 రూపాయలు, 2 డోసులుగా వేస్తామని చెప్పారు. సరే, వెంటనే చేయండి అని చెప్పినప్పుడు ఆ ఇంజెక్షన్ వేస్తున్నారు. కరెక్ట్గా 3 గంటలకి ఒక డోసు నాకు వేయడం జరిగింది. అది వేసినప్పుడు నాకు తెలియకుండా నా బాడీలో ఏదో జరుగుతున్నట్టు అనుభూతిని నేను పొందాను. తర్వాత 3:30కి ఇంకో ఇంజెక్షన్ వేసినప్పుడు అప్పుడు నా ప్రాణము లేచి వెళ్ళిన అనుభవాన్ని నేను అక్కడ చూడగలిగాను. మరి దేవుడు అక్కడ ఆ స్థితిలో నుంచి నన్ను కాపాడడం జరిగింది. తర్వాత అక్కడ నుంచి నన్ను ఐసీయూలో అడ్మిట్లో పెట్టారు. చాలా అంటే చాలా ఇబ్బంది అని అనిపించింది నాకు. తర్వాత కాలంలో ఏమైందంటే అప్పుడు జరుగుతున్న సందర్భం ఏంటంటే
కోవిడ్-19 కరోనా పరిస్థితులు అప్పుడే స్టార్ట్ అయ్యి కరోనా జరుగుతుంది, మొదటి వేవ్. ఆ సందర్భంలో అలా జరుగుతుండగా మరి దేవుడు కృపతో నన్ను ఆ యొక్క పరిస్థితి నుంచి నన్ను కాపాడడం జరిగింది. అయితే డాక్టర్లు ఏమన్నారంటే, ఒకసారి గుండెకి సంబంధించి ఏం చేస్తామంటే ఒక చిన్న టెస్ట్ చేస్తాము. అది చేసినాక యాంజియోగ్రామ్ అంటారు. ఆ టెస్ట్ చేసిన తర్వాత మనము నిర్ధారణకు వద్దాము. అది స్టంట్ పెట్టాలా, ఇంకేం చేయాలని అని చెప్పారు. సరే, దాని కొరకు వేచి ఉన్నాము. ఐసీయూలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. అయితే ఇంకా కోవిడ్ నిబంధనల ప్రకారము కోవిడ్ టెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు నాకు కోవిడ్ టెస్ట్కి పంపించడం జరిగింది. అది ఒక 2 రోజులు. ఇప్పుడైతే త్వరగా వస్తుంది, కానీ అప్పట్లో అయితే కోవిడ్ మొదటి వేవ్లో 2 రోజులు పడుతుంది రిజల్ట్ రావడానికి. నేను ఇంకా టెస్ట్కి ఇచ్చాను. 2 రోజులు వెయిట్ చేస్తారు, ఇంకా రిజల్ట్ రాలేదు. సరే, వస్తుందేమోలే అని నన్ను సిద్ధపరుస్తున్నారు. సాయంత్రంకంతా వస్తుంది, అంతలోపు నన్ను సిద్ధపరుస్తున్నారు యాంజియోగ్రామ్ చేద్దామని. దాని కొరకు, టెస్ట్ కొరకు, మరి ఆపరేషన్ థియేటర్కు నన్ను డ్రెస్ అంతా వేసి అన్ని సిద్ధపరిచారు. అప్పుడు ఏమైందంటే ఆ టెస్ట్ రిజల్ట్ రావడంతో కోవిడ్ పాజిటివ్ అని నాకు టెస్ట్ రిజల్ట్ వచ్చింది. ఇంకా అప్పుడున్న పరిస్థితుల్లో అక్కడున్న డాక్టర్లు అందరూ నన్ను విడిచిపెట్టేశారండి. "నువ్వు వెళ్ళిపో బ్రదర్, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి." "సార్, నాకు హార్ట్ ప్రాబ్లం అన్నారు, హార్ట్ అటాక్ వచ్చింది కదా" అంటే, "అది ఇంజెక్షన్ వేసినాం కదా, అది సర్వే అవ్వచ్చు, అంత లోపల రాదులేండి, ఇంకోసారి మీరు వెళ్ళిపోండి" అని చెప్పి నన్ను హాస్పిటల్ నుంచి వెంటనే డిశ్చార్జ్ రాసి, ఎమర్జెన్సీ డిశ్చార్జ్ రాసి నన్ను పంపించడం జరిగింది. మరి అప్పుడు నేనేం చేశానంటే, ఆ సందర్భంలో ఏం చేయాలో తెలియని స్థితిలో నేను చాలా చోట్ల తిరిగాను. నాకు చాలా, మా సహోదరి, దేవుని నమ్ముకున్న సహోదరి, నా భార్య, మా అన్న, చాలామంది మాకు, మా డేవిడ్ రాజ్ మా అన్నగారు, షారోను మా చెల్లెలు, మరి నా భార్య ఎమీమా సంధ్య, ఇంకా వాళ్ళకి సంబంధించిన బంధువులు అందరూ తిరగడం జరిగింది. తిరిగితే అప్పుడు ఏమైందంటే, ఇంకా తిరుగుతుండగా ఎక్కడ హార్ట్ ప్రాబ్లం ఉందంటున్నారు, మళ్ళీ మీరు క్వారంటైన్లో పెడితే ఎలాగా అని అంటుంటే బెడ్స్ కూడా లేవండి అప్పట్లో. అప్పుడు మా చెల్లి యొక్క కొంచెం సార్ వాళ్ళంతా రిక్వెస్ట్ చేసుకోవడంతో అప్పుడు ఏమైందంటే, పద్మావతి కోవిడ్ హాస్పిటల్ అని, పద్మావతి హాస్పిటల్ అనేది ఉందండి తిరుపతిలో, స్విమ్స్ హాస్పిటల్ వెనకాల. ఆ హాస్పిటల్లో నన్ను అడ్మిట్ చేయడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనిషి జీవితం ఇలా ఉంటుందా అనేది నేను అక్కడే చూశానండి. అణువణువున, క్షణ క్షణమున మరణము అక్కడ ఘోషిస్తూ ఉండిందండి. ఏడుపులు, పెద్దవారు లేదండి, చిన్నవారు లేదండి, స్త్రీలు అనే మాట లేదండి, పురుషులు అనే మాట లేదండి. ఎవరైనా కానీ అక్కడ ఈ మరణం అనేది వాళ్ళని వెంటాడుతూనే ఉన్నది. ఈ మరణం అనేది అంతగా ఉన్నది. ఘోరం అండి. బాత్రూమ్కి వెళ్ళి బ్రష్ చేస్తున్నవాడు అలాగే పడి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. టిఫిన్ తింటూ అలాగే వాలిపోయి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా అదే రీతిగా చాలామంది నిద్రపోతూ అలాగే చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అరిచి అరిచి కేకలు పెడుతూ ఊపిరి ఆడడం లేదు అని చెప్పి అరిచి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. నా కళ్ళ ముందు డెడ్ బాడీస్ పడిపోయి ఉంటే, ప్రజలు చనిపోయి ఉంటే, ఆ బాడీస్ని తీసేదానికి అప్పుడు కోవిడ్ అని కదండి, అది అంటుకుంటుందని ఒక భయంతో ఎవరు రాలేదు. అది 1 రోజు 2 రోజులు పట్టిన తర్వాత ఈగలు ముసిరి ఒక రకమైన ద్రవం వాసన వచ్చిన సందర్భంలో అప్పుడు దాన్ని అంతటిని ప్యాక్ చేసి మరి సామూహికంగా వాళ్ళని ఖననం చేయడం అనేది, పూడ్చిపెట్టడం అనేది జరిగింది. ఇవన్నీ నేను చూశానండి. నేను ప్రభు సన్నిధిలో ఒకటి అడిగాను, ప్రభువా, అయ్యా, ఈ ఈ మరణాలు ఇంత దారుణంగా ఉందా? మరణం అంటే ఇలా ఉంటుందా ప్రభువా? అంతవరకు నా జీవితం వేరే విధంగా ఉండిందండి. ఎందుకంటే నాన్నగారు, అమ్మగారు చూసుకుంటున్నారు, చక్కగా చదువుకున్నాను. నేను ఎంఏ బీఈడి వరకు చదివానండి. తర్వాత నేను ఏదో ఒక ప్రైవేట్ కంపెనీలో హాస్పిటల్లో జాబ్ చేసుకుంటూ వచ్చాను. ఇంకా తింటూ సరదాగా అట్లా మా నాన్న అసలుకి లోటు లేకుండా పెంచినటువంటి వ్యక్తి. అయితే నేను అది జ్ఞాపకం చేసుకున్నాను, ఇది మరణమా అన్నట్టు నేను జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. మరి ప్రభు సన్నిధిలో నేను చాలా ప్రార్థన చేశాను, కన్నీటితో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను. ప్రభువా, దయతో మీరే నన్ను రక్షించండి, కాపాడండి, నన్ను బ్రతకనివ్వండి ప్రభువా అని ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను, స్తుతించడం మొదలుపెట్టాను. నా కొరకు మా కుటుంబస్తులు అందరూ, మా అన్న వాళ్ళు, చెల్లెళ్ళు, భార్య, పిల్లలు, మన బంధువులు, రక్త సంబంధులు అందరూ, పాస్టర్